గత సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పార్లమెంట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 30,000 కోట్లు ఖర్చు చేశాక మంత్రిత్వ శాఖను ఆశ్రయించిందన్నారు. ఈ ప్రాజెక్టుకు టెక్నికల్ అప్రూవల్ మాత్రమే ఇచ్చామన్నారు. తాము నిధులు ఇవ్వకపోవడం మంచిదైందన్నారు. కాళేశ్వరంలో లోపాలపై ఎంక్వైరీ జరుగుతోందన్నారు. వారు ఆ ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు నీళ్లలో పోశారన్నారు కేంద్ర మంత్రి పాటిల్. గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టింది కేంద్రం. ఆ ప్రాజెక్టుకు దాదాపు 1,00,000 కోట్ల నిధులు నీళ్ల పాలయ్యాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాజ్యసభలో తెలిపారు. 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అప్రూవల్ కోసం తమ మంత్రిత్వ శాఖను ఆశ్రయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం టెక్నికల్ అప్రైజల్ కమిటీ టీఏసీ అనుమతి మాత్రమే ఇచ్చిందని, నిధులు ఇవ్వకపోవటం మంచిదైందని రాజ్యసభలోని క్వశ్చన్ అవర్లో కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పీఎంకేఎస్వై కింద తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధిపైన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మౌఖికంగా సమాధానమిచ్చారు. లక్ష్మణ్ సప్లిమెంటరీ ప్రశ్నలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి కాగ్ ఫస్ట్ రిపోర్టులోని అంశాలను లేవనెత్తారు. కాళేశ్వరం ఆర్థికంగా ఆచరణకు సాధ్యమైంది కాదన్నారు. ప్రాథమిక అంచనా కన్నా దాదాపు 80% ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది. దాదాపు 1.47 లక్షల కోట్లకు ఈ ప్రాజెక్టు కాస్ట్ చేరింది అని రిపోర్టు అంశాలను సభలో చదివి వినిపించారు కేంద్ర మంత్రి. ఈ అబ్జర్వేషన్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు లక్ష్మణ్. అలాగే కాళేశ్వరానికి సంబంధించి తాజా పరిస్థితిని వివరించాలని కోరారు. జల్ జీవన్ మిషన్ ఇతర స్కీమ్ కింద తెలంగాణకు కేంద్రం అందించిన ఆర్థిక సహకారంపై ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి బదులిస్తూ కాగ్ రిపోర్టులు రాష్ట్రానికి వెళ్తాయన్నారు. ఈ రిపోర్టులకు రాష్ట్రాలే జవాబుదారీగా ఉంటాయి. అయితే కాళేశ్వరానికి సంబంధించి రాష్ట్రం నుంచి ఎలాంటి కాగ్ రిపోర్టు తమకు అందలేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పాటిల్. లక్ష్మణ్ ప్రశ్నకు అనుబంధంగా కేఆర్ సురేష్ రెడ్డి సప్లిమెంటరీ ప్రశ్న అడిగారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీ, తెలంగాణకు 2 జాతీయ ప్రాజెక్టులు ఇవ్వాలని ఉందన్నారు. ఇందులో ఏపీ నుంచి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని, తెలంగాణ నుంచి ఒక్క ప్రాజెక్టుకు నేషనల్ హోదా ఇవ్వలేదన్నారు. అయితే కాంగ్రెస్ పాలనలో గడిచిన 2 ఏళ్లలో తెలంగాణలో చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అమలు కావటం లేదని విమర్శించారు. ఇందుకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ బదిలిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ అప్రూవల్ మాత్రమే పూర్తి చేసి ఇచ్చామన్నారు. ఆ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మా నుంచి ₹1 తీసుకోలేదన్నారు. దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నీటిలో కొట్టుకుపోయిందన్నారు కేంద్ర మంత్రి. పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్షిప్ మరోసారి స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ విమర్శించారు. ఇందుకు తగ్గట్టుగా కాళేశ్వరం, జల్ జీవన్ మిషన్ల నిధుల విషయంలో ఈ ఇరు పార్టీల ఎంపీలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల్ని అమలు చేయటం లేదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి సభకు వివరించారన్నారు. ఈ వ్యాఖ్యలు పరిశీలిస్తే ఇరు పార్టీల ఫ్రెండ్షిప్ స్పష్టమవుతుందని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్.